హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను, సూపర్ గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఎప్పట్లాగా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. టాపిక్ ఏంటంటే ఇగ్నోర్. ఇగ్నోర్ తో చాలా వీడియోస్ చేశారు కదండి. అవునండి, చేశాం. కానీ ఇగ్నోర్ గురించే మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయమని మన ఆడియన్స్ అయితే అడుగుతున్నారు. ఈ ఇగ్నోర్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరే ఏమాత్రం తక్కువ లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్. అసలు ఒకళ్ళ లైఫ్ లోకి ఎందుకు వస్తారో వాళ్ళకే తెలియదండి. సడన్ గా ఎంట్రీలు ఇవ్వటం, సడన్ గా వాళ్ళ మనసుల్లో చోటు చేసుకోవటం, సడన్ గా మాయమైపోవటం, ఇగ్నోర్ చేసేయటం. తర్వాత డిప్రెషన్స్, బ్రేకప్స్ ఇవన్నీ నార్మలే అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. అయితే మనల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు కోసం మనం ఏం చేయొచ్చు, ఏం చెయ్యకూడదు అనేది మెయిన్ పాయింట్ గా ఈ వీడియోలో మనం చూడబోతూ ఉన్నామండి. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ లైఫ్‌లోకి ఎంట్రీలు ఇవ్వటం, వాళ్ళ మనసులతో ఆడుకోవటం, మొత్తం నేను నీకే అని చెప్పేసి నమ్మించడం. కొద్ది రోజుల తర్వాత ఇగ్నోర్ చేయటం. ఆ తర్వాత బ్రేకప్స్. నానా రకాల చాలా మీకు తెలుస్తాయన్నమాట ఆ తర్వాత. బ్రేకప్ కానీ, ఇగ్నోర్ చేయటం కానీ, ఏదైనా కానియండి. మన రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. దాన్ని అంగీకరించటం అందరి వల్ల కాదు అన్నమాట. అయితే ఎదుటి వ్యక్తులు మనల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? ఇగ్నోర్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు చేయాల్సినవేంటి? చేయకూడనివేంటి? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతేకాదు ఫ్రెండ్స్, హైప్ కూడా చేసేసేయండి. బెల్ బటన్‌ని మీరు ఆన్‌లో పెట్టుకున్నారంటే నేనెప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. ఎక్కువ లేట్ చేయకుండా మరి ఇంట్రెస్టింగ్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైము వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీకెలా తెలుస్తుంది? అంటే ఫస్ట్ టైమ్ ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలా ఎక్కువగా మాట్లాడుతా ఉంటారు గదా! కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే, మాటలన్నీ తగ్గిచ్చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అడిగితే బిజీ అని జెప్తారు. అందరూ చెప్పే ఈ బిజీ, ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే బిజీ అండి. ఒక 2 మినిట్స్ కాదు గదా! 5 మినిట్స్ కాదు గదా! 1 మినిట్ గూడా మీకు టైమ్ ఇవ్వటానికి అసలు ఇంట్రెస్ట్ చూపరు. అంటే వాళ్ళు ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేశారు అని అర్థం. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? వాళ్ళ లైఫ్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉండొచ్చు. మీరంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు. మీ మీద వాళ్ళేదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ మీరు నెరవేర్చి ఉండవచ్చు. మీతో బోర్ కొట్టి ఉండవచ్చు. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాతనే మీ లైఫ్‌లోకి ఎంట్రీలిచ్చి ఉండొచ్చు. ఈ విషయాలేమి తెలుసుకోకుండా ఫస్ట్‌లో నువ్వు నాతో బానే ఉన్నావు, ఇప్పుడు బాగలేవు అని మీరు కంప్లెయింట్లు చేస్తూ ఉంటారనమాట. మీరిచ్చే కంప్లెయింట్‌కి ఏమాత్రము స్పందించరు. సమాధానం కూడా చెప్పాలని అనుకోరు. మీకు మనసు చాలా బాధగా ఉంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి అని మీరు అన్నా సరే, మీకు ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వరు. మీ ఫోన్‌ని కట్ చేస్తూనే ఉంటారు. లేదంటే ఆఫ్ చేస్తూనే ఉంటారు. లేదంటే రిప్లై ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేపిస్తూనే ఉంటారు. ఇట్లాంటి టైంలో మీరేం చేస్తారంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎంతసేపున్నారు, లాస్ట్ సీన్ ఎప్పటి వరకు జరిగింది అని చెప్పేసి ఇట్లాంటివన్నీ చెక్ చేసుకుంటూ, వాళ్ళ డీపీలు చెక్ చేసుకుంటూ, వాళ్ళు మీతో చేసిన ఇంతకుముందు చాటింగ్ చెక్ చేసుకుంటూ, అప్పుడున్నట్టుగా రోజులు ఇప్పుడు లేవేంటని బాధపడుతూ, ఆ రోజులకి, ఈ రోజులకి కంపేరింగ్ చేసుకుంటూ, మొత్తానికి చెప్పాలంటే టయాన్ని వేస్ట్ చేసుకుంటూ గడుపుతూ ఉంటారు. కానీ అవతల వ్యక్తులు ఏం చేస్తారండి, హాయిగా వాళ్ళ పనులన్నీ చక్కగా చేసేసుకుంటూ ఉంటారు. ఒక్క పనిని గూడా మీకోసం వాయిదా వేయటం కానీ, పక్కన పెట్టటం కానీ, చేయకుండా ఉండటం కానీ, ఇట్లాంటివనేది ఉండనే ఉండదు అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. మీరు మాత్రం మీ పనులన్నీ ఆపేసుకొని, ఆ వ్యక్తుల కోసం టైం వృధా చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. మీరు ఒకసారి ఫోను చేశారనుకోండి బిజీ అని జెప్తారు. రెండోసారి ఫోను చేశారనుకోండి, నేను తర్వాత ఫోను చేస్తా అంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫోను చేయలేదేంటా అని చూసి మళ్ళీ మీరే చేశారనుకోండి, నేనే చేస్తానన్నాను కదా! నువ్వెందుకు చేశావు అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ చేశారు అనుకోండి, ఎందుకు విసిగిస్తున్నావు? నేను చేసిన దాకా ఎందుకు వెయిట్ చేయలేవా అని అంటారు. వీళ్ళు నన్ను ఇలాంటి మాట అనగలుగుతున్నారు ఎందుకని అని చెప్పేసి మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక సెల్ఫ్ డౌట్‌లు పెరుగుతా ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత మీరెప్పుడైతే ఎదురు తిరిగి అడుగుతారో, నీకు 5 నిమిషాలు కూడా టైం లేనప్పుడు, "అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావు? ఫస్ట్‌లో నువ్వెందుకు టైమ్ ఇచ్చావు? అప్పుడైతే ఉందా? ఇప్పుడైతే లేదా?" అని అడిగినప్పుడు, ఎదురు తిరిగి మీ మీదే నిందలేస్తారు. మిమ్మల్ని బ్లేమ్ జేస్తారు. తప్పంతా మీదే అన్నట్టు అంటా ఉంటారు. "ఇదిగో ఇట్లా అరుస్తున్నావు చూసావా? అందుకనే నేను నీతో మాట్లాడట్లా. అందుకనే నేను నీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. నీతో మాట్లాడితే ఇలానే గొడవలవుతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండటం కోసం నేను డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తున్నా" అని చెప్పేసి ఆ నింద గూడా మీ నెత్తి మీదేస్తారు.
ఏసేసి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఉంటుందండి మీకు టార్చరు. మామూలు టార్చర్ కాదు. మానసికంగా చాలా చాలా వేదనకి గురైపోయి, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా, మిమ్మల్ని మీరు నిందించుకుంటూ, అందులో నుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తూ, మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఫోటోలు చూడటము, వాళ్ళ డీపీలు చూడటము, వాళ్ళ స్టేటస్‌లు చూడటము, వాళ్ళ చాటింగ్‌లు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చదువుకోవటం. ఇట్లాంటివన్నీ చేస్తూ ఇంకా ఇంకా మీరు బాధలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారని వాళ్ళకి తెలుసు. బాధపడుతూ ఉంటారని వాళ్ళకి తెలుసు. కానీ ఏమాత్రం మీకు ఓదార్పునిద్దామని, మీ బాధను తగ్గిద్దామని, ఈ బాధంతటికి నేనే ఎందుకు కారణంగా ఉంటున్నాను. మనం అలా ఉండొద్దు అని చెప్పేసి రియలైజేషన్ వాళ్ళలో ఏమాత్రము ఉండదు అండి. వాళ్ళు మారతారని, మళ్ళీ మీకోసం తిరిగొస్తారని కోరుకోవటం మీ తప్పు. ఒకవేళ వచ్చినా సరే ఇంతకు ముందులాగా మీకు అటెన్షన్ ఇవ్వరు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరేం చేస్తూ ఉంటారంటే, నేను వాళ్ళకి తగినట్టుగా అందంగా లేనా? నాకేం తక్కువ? ఒకవేళ వాళ్ళ పక్కన నేను బాగలేనేమో అని చెప్పేసి మిమ్మల్ని మీరే సందేహంలో వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక్కడ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే ఫస్టు వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. అంటే వాళ్ళే మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. మీరు వాళ్ళని వదిలేసి వచ్చేయలేదు కాబట్టి ఇందులో మీ తప్పేమీ లేదు. ఇది మాత్రం కరెక్ట్‌గా మీరు అర్థం చేసేసుకోండి. జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. వాళ్ళే మిమ్మల్ని వదిలేసుకున్నారు. మీ చేతుల్లో లేని విషయం అనమాట ఇది. మీరు మార్చలేని విషయం. వాళ్ళే మిమ్మల్ని వదిలేసుకున్నారు కాబట్టి తప్పంతా వాళ్ళదే. మీరు మాత్రం ఏం కాదు. అలాగే నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు కదా! నీ జీవితంలోకి మంచి వ్యక్తులు రావాలి అంటే ఇలాంటి చెత్త మనుషులు వెళ్ళిపోవాలి. కాబట్టే వెళ్ళిపోతూ ఉంటారు. నీ ప్రమేయం లేకుండా ఎంట్రీలిచ్చినోళ్ళు, నీ ప్రమేయం లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి, మీరు వాళ్ళ మనసుని మార్చే శక్తి మీలో లేదు కాబట్టి, జరిగిన 2 విషయాలలోనూ మీదసలు తప్పు కానే కాదు. రావటము మీ తప్పు కాదు. వాళ్ళు వెళ్ళిపోవటము మీ తప్పు కాదు. సో, వాళ్ళది తప్పు. కాబట్టి దీని గురించి మీరు గిల్టీ‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నారు కాబట్టి, మీ సొంత విషయాలేవైనా ఉంటే షేర్ చేసుకున్నారు. మీరు వాళ్ళని ఫ్రెండ్‌గా భావించారు కాబట్టి, మీ మనసులో ఉన్న విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. అంతేకాని వాళ్ళిలా మోసం చేస్తారన్న విషయము మీకు తెలీదు. మీరు షేర్ చేసుకున్నాం అన్ని విషయాలని బాధపడుతున్నారే, అది కూడా మీ తప్పు కాదు. మీరు ప్రతి విషయము వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మీరెంత బాధలో ఉన్నారో, మీకేమేమి కష్టాలున్నాయో అవన్నీ వాళ్ళకి అర్థమై ఉంటాయి కదా! అయినా సరే మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతున్నారంటే ఏంటి? వాళ్ళకి మీ మీద ఏమాత్రం జాలి, దయ, కరుణ ఇలాంటివి లేనే లేవనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంటు. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని మీరస్సలు నిందించకూడదు. "నువ్వెందుకెళ్ళిపోతున్నావు? నేనేం తక్కువ చేశాను?" ఇట్లాంటి డైలాగులు, సెంటిమెంట్‌తో మీరెంతగా మాట్లాడినా సరే వాళ్ళ మనసులో కరిగే ఛాన్స్ లేదు కాబట్టి, మీరు ఎంతగా ఏడుస్తారో అంతగా మీ మీద ఇంకా వాళ్ళకి చులకన భావం ఏర్పడుతుంది. వీళ్ళు నేను లేకపోతే బతకలేరు అని ఒక చులకన భావనకి మిమ్మల్ని గురి చేసేస్తూ ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉంటారు. కాబట్టి అలా ఎప్పుడు మీరు కాళ్ళు పట్టుకొని బతిమలాడటము, ఇట్లాంటివన్నీ చేయకండి దయచేసి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకోండి. దానికన్నా మించింది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఎప్పుడు చెప్పేదే. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నిందించకండి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు. ఎలా అయితే వాళ్ళొచ్చారో అలానే వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని మీరు నిందించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరైతే సఫర్‌కి గురి చేసి, కష్టాలకి గురి చేసి, మీ మనసుని కష్టపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారో, అట్లాంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా థాంక్స్ చెప్పాలి. ఏమిటండి? మనల్ని కష్టానికి గురి చేసి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం థాంక్స్ చెప్పాలా? ఇదెక్కడ న్యాయం అని అనుకుంటున్నారా? నిజమేనండి. ఖచ్చితంగా మనల్ని ఎవరైతే కష్టంలో పెట్టేసి వెళ్ళిపోయారో, అట్లాంటి వాళ్ళకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే, మనం చాలా సెన్సిటివ్‌గా ఉండి బాధపడుతూ ఉన్నాం ఇంతకుముందు. వాళ్ళ పుణ్యమా అని వాళ్ళ బ్రేకప్‌ని తట్టుకొని నిలబడే శక్తి వాళ్ళు మనకిస్తున్నారు. బ్రేకప్ అనే కాదండి. లైఫ్‌లో ఏది జరిగినా సరే స్ట్రాంగ్ అవ్వటానికి, షైన్ అవ్వటానికి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు లైఫ్‌లో మీరు ఇంకా ఎలా ఎదగొచ్చు, ఎలా స్ట్రాంగ్‌గా నిలబడొచ్చు, మనసుని ఎలా అధీనంలో పెట్టుకోవచ్చు, ఎలా బ్రతకొచ్చు అన్న విషయాలను మీరు ఆటోమేటిక్‌గా నేర్చుకుంటారు. మన లైఫ్‌లోకి ఏ పర్సన్ ఎంటర్ అయినా సరే, వాళ్ళు ఏదో ఒక మంచి మేలు చేసి వెళ్ళిపోతారండి. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా మీకు చేసే మేలేంటి అంటే, మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేయటం, మిమ్మల్ని ధైర్యంగా చేయడం, మీరు జీవితంలో సక్సెస్ వైపు వెళ్ళేలా చేయటం, ఇలాంటి చిన్న చిన్న ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తగా ఉండేలా చేయటం. ఇలాంటి వ్యక్తులు మరొకరు మీ జీవితాంతో వచ్చి ఆడుకోవాలని చూస్తే అట్లాంటి వాళ్ళకి చోటు పెట్టకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నంలో మునిగిపోవడం, మీ కెరియర్ పట్ల దృష్టి పెట్టటం,
మీ ఆరోగ్యం పట్ల, మీ ఫ్యామిలీ పట్ల ఇంట్రెస్ట్‌ని పెంచుకోవటం. ఈ చిన్న చిన్న విషయాలని తట్టుకొని నిలబడినప్పుడు, రేపు ఏదైనా పెద్ద సమస్య వస్తే దాన్ని కూడా తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యాలు మనకి వస్తాయి. అలా రావాలంటే లైఫ్‌లో ఇలాంటివి రావాల్సిందే. ఎలాంటివి? మనల్ని కష్టపెట్టే విషయాలు ఏవైనా సరే లైఫ్‌లో మనకి ఎదురవ్వాల్సిందే. వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిందే. జీవితం అనుభవం అంటే ఇదేనండి. మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఉండి వెళ్ళిపోయారనుకోండి. ఒక 3 నెలల్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏదైతే ఉందో వీక్‌గా మారుతుంది. తేడాలొస్తున్నాయి, గొడవలొస్తున్నాయి అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఆ బంధం మీకు చివరి వరకు ఉండదు అని డిసైడ్ చేసేసుకోండి. ఏ బంధమైనా సరే మన లైఫ్‌లోకి ఎంటర్ అయినప్పుడు కనీసం 6 నెలలైనా సరే స్ట్రాంగ్‌గా నిలబడాల్సిందే. అలా నిలబడింది అంటే మన గురించి కంప్లీట్‌గా తెలుసుకొని మనతో లైఫ్ లాంగ్ ఉంటారు అని అర్థం. అలా నిలబడట్లేదు. ఒక నెల, 2 నెల, 3 నెలల్లో మొత్తం అయిపోతుంది. క్లోజ్. ఖేల్ ఖతం దుకాన్ బంద్. అంటే ఇలాంటి బంధం మనకి చివరి వరకు ఉండదు. వాళ్ళు ఫేక్ పీపుల్ అని అర్థం చేసేసుకోండి. అట్లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినందుకు మీరు సంతోషించాలి. అసలు ఫేక్ పీపుల్‌ని మీ లైఫ్‌లో పెట్టుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? అలాంటి వ్యక్తులు మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మీ దగ్గరకొచ్చినా సరే, మళ్ళీ ఫేక్‌గానే ఉంటారు. వాళ్ళ బుద్ధేంటో చూపిస్తూనే ఉంటారు. వాళ్ళ వల్ల మీరు ఒకసారి సఫర్ అయ్యారు కదా! మళ్ళీ మళ్ళీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళ గుణగణాలేంటో తెలిసిపోతుంది. వాళ్ళు మోసం చేసే వ్యక్తిలా కాదా తెలిసిపోతుంది. బ్రేకప్ ఎక్కువ బాధనిస్తుందా? లేదంటే ఇగ్నోర్ ఎక్కువ బాధనిస్తుందా? అని మనం చూసుకున్నప్పుడు 2 గూడా ఒకదానికి మించిన ఒకటి బాధను కలిగిస్తూ ఉంటాయి. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు? నేనేం తప్పు చేస్తున్నాను? నాకు కారణం ఏంటి? కారణం చెప్పి ఇగ్నోర్ చేస్తే బావుంటుంది. ఎదురు చూసి చూసి నేను అలసిపోతున్నాను అన్న భావన ఉంటే బ్రేకప్‌లో ఇంతకాలం తీసుకొచ్చిన బంధం ఇప్పుడు సడెన్‌గా తెగిపోయింది. తప్పెవరిది అన్న భావన ఉంటుంది. నేనే తప్పు చేయలేదండి. నా సైడ్ నుంచి ఏమీ లేదండి. నేనంతా నార్మల్‌గానే ఉన్నానండి. వాళ్ళే మధ్యలో మారిపోయేసి వెళ్ళిపోయారండి. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదండి అని మీరు బాధపడుతున్నారా? నేను నమ్ముతున్నానండి. ఇంత మంచి మనసుతో మీరు ఏ తప్పు చేయకపోయినా సరే, వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నా సరే, మీతో బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు అనంటే, మిమ్మల్నే వదిలేసుకున్నారు అనంటే, ఇక వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో కలిసుంటారని మీరనుకుంటున్నారు? వాళ్ళ లైఫ్‌లోకి ఎవరొచ్చినా సరే బ్రేకప్ అనేది జరిగి తీరుతుంది. మీరనే కాదు. మీది మంచి మనసని, మీరు చాలా సెన్సిటివ్ అని, అవతల వ్యక్తుల్ని బాగా ప్రేమించారని, నిజంగా ప్రేమించారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. వాళ్ళు నమ్మట్లేదా? వదిలేసేయండి. నేను చెప్తున్నాను కదా! మీరు చాలా మంచి వ్యక్తులు. మీది చాలా మంచి హృదయం కాబట్టే వాళ్ళు వెళ్ళిపోయినందుకు కూర్చొని బాధపడుతున్నారు. మీరు నిజంగా ప్రేమించారు కాబట్టే వాళ్ళని తలుచుకొని కుమిలిపోతున్నారు. మీరు వాళ్ళ పట్ల ఏ మిస్టేక్ చేయలేదు కాబట్టే మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళలా అనుకోవట్లా. మీరనుకునేది ఏది కూడా వాళ్ళనుకోవట్లా. అంటే వాళ్ళు మిమ్మల్ని నిజంగా ప్రేమించలా. మిమ్మల్ని మోసం చేయటం కోసమే మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మిమ్మల్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకొని కుప్పలాగా తీసి బయట పడేస్తున్నారు. అర్థం చేసుకోండి. అలా చేసే వ్యక్తులు వెనకాల మీరు ఇంకా ఇంకా తిరుగుతున్నారు అనంటే మీరెంత దిగజారిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించారా? అలాంటి వ్యక్తుల వెనకాల పడి మీ విలువను మీరు కోల్పోకండి. జీవితంలో మనకి సాధించాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి బ్రేకప్‌లు మనకి ఒక ట్రైలర్ లాగా మాత్రమే. అసలైన సినిమా తర్వాతొస్తుంది. ఆ సినిమాలో మీరే హీరో. మీరు చెప్పిందే న్యాయం. మీరు చేసేదే చట్టం. ఎందుకంటే నిజాయితీ మీ సొంతమై ఉంటుంది కాబట్టి ప్రపంచం మీ వెనకొస్తుంది. ఫేక్ పీపుల్‌కి నిజాయితీ అంటే ఏంటో తెలీదు. కాబట్టి మీరెంత ప్రేమగా చూసుకున్నా సరే మీ నుంచి పారిపోవటానికే చూస్తూ ఉంటారు. మీ నిజమైన, అద్భుతమైన, పవిత్రమైన, చక్కని ప్రేమను అందుకునే అదృష్టం వాళ్ళకి రాసి పెట్టలేదు. కాబట్టే మీలాంటి వ్యక్తులను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ ప్రేమకి అర్హులైన వ్యక్తులు మీ జీవితంలోకి ఖచ్చితంగా ఒకరోజు వస్తారు. వాళ్ళ కోసం ఎదురు చూడండి. మీ అమూల్యమైన ప్రేమను వాళ్ళకందించండి. మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయినంత మాత్రం చేత మీ విలువ మీరు ఏమాత్రము కోల్పోలేదు. కోల్పోయింది వాళ్ళే. మీ యొక్క మంచి మనసును కోల్పోయారు. మీ ప్రేమ తత్వాన్ని కోల్పోయారు. మీ నిజాయితీని కోల్పోయారు. మీ గుడ్ క్యారెక్టర్‌ని కోల్పోయారు. అట్లాంటి వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వెంపర్లాడి మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మాత్రం మీరు కోల్పోకండి. ప్రపంచంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా,
ఎవరు ఉన్నా ఎవరు పోయినా మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎవ్వరి కోసమో దేవుడే దిగొచ్చినా సరే అస్సలు వదులుకోకూడదు. అది మనకి భగవంతుడిచ్చిన ఆభరణం. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఆభరణాన్ని ధరించి ఉండాల్సిందే. ఎప్పుడైనా మనం తీసి పక్కన పెట్టామో అవతలి వ్యక్తుల దృష్టిలో చాలా చులకనైపోతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి ఎవరు వచ్చినా సరే అస్సలు లెక్క చేయకండి. మిమ్మల్ని లెక్క చేయని వ్యక్తుల కోసం వెంపర్లాడి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోకండి. మీకు రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తుల వెనకాల పడి మీ ఆత్మ గౌరవాన్ని కోల్పోకండి. ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ మీ ఆత్మ గౌరవం అని గుర్తించండి. దాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళండి, తప్పు లేదు. కానీ అలాంటి వ్యక్తుల వెనక వెళ్ళి మీ ఉనికిని మీరు కోల్పోకండి. జీవితంలో మీరు సక్సెస్ సాధించి లైఫ్‌లో సంతోషంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే వద్దని వెళ్ళిపోయారో వాళ్ళు మీ వంక చూసి అసూయ పడతారు. ఆ రోజు రావాలంటే ఈరోజు నిన్ను నువ్వు దృఢం చేసుకో. నీ ఆలోచన ధోరణిని మార్చుకో. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు దురదృష్టవంతులు అని తెలుసుకో. అదృష్టం నీ వైపు ఉంది కాబట్టే అలాంటి ఫేక్ వ్యక్తులు నీ లైఫ్‌లో నుంచి పోయారు అని గుర్తుపెట్టుకో. నీ మనసెరిగి నడుచుకునే వ్యక్తులు, నీకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తులు నీ జీవితంలోకి రావటానికి ఇంకా సమయం పడుతుంది అని ఎదురు చూడు. నీ లైఫ్ ఎంత బావుంటుందో నీకే అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.